హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విబాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు మన కిచెన్లో టేస్టీగా క్విక్గా 10 మినిట్స్లో అయిపోయే స్నాక్ స్వీట్ కార్న్ సాలడ్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సాయంత్రం పూట పిల్లలు స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు మనకి టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా హెల్తీగా స్వీట్ కార్న్ తోటి ఇలా సాలడ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ చేయడం కోసం నేనైతే ముందుగా 2 స్వీట్ కార్న్ని తెచ్చుకున్నాను. మొక్కజొన్నల్ని తెచ్చి ఇలా ముందుగానే ఒలిచి కార్న్ అంతా కూడా ఇలా విడిగా సెపరేట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా మనం రెడీగా పెట్టుకున్నట్టయితే మనకి తొందరగా రెడీ అయిపోతాయి. సో నేను బిఫోర్ నైటే ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా అన్ని కార్న్స్ని కూడా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 2 కప్స్ అంత వాటర్ వేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ వేసి ఇవి మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ అన్ని వేసుకోవాలి. వేసుకొని 5 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో మరిగిస్తే మనకి అప్పుడే స్వీట్ కార్న్ అనేవి పైకి తేలుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి పైకి తేలుతూ అప్పుడే డబుల్ సైజులో అయి ఉంటాయి. సో అలా అయ్యాయి అంటే మనకి కార్న్ ఉడికినట్టే. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక హాఫ్ టీ స్పూన్ అంత బటర్ వేసి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఆయిల్ వేసి ఇవి రెండు వేడి అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మెథడ్ని మాత్రం స్కిప్ చేయకండి. బటర్లో మనం ఇలా ఫ్రై చేసినట్టయితే ఆ బటర్ టేస్ట్ అనేది కూడా మనకి స్వీట్ కార్న్లో బాగా మిక్స్ అయ్యి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంత బాగా కలుపుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన టొమాటో, కొద్దిగా కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ అంత చాట్ మసాలా, సగం నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్టీగా హెల్తీగా 10 మినిట్స్లోనే రెడీ అయ్యే స్వీట్ కార్న్ సాలడ్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మనకి చేసుకోవడం కూడా చాలా క్విక్గా అయిపోతుంది. సో ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.